వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. మండలంలోని మోర్ఖండి గ్రామ పంచాయతీలో గల ఉప్పర్పల్లి గ్రామంలోని రామ్ లక్ష్మణ్ లొద్దిలో గల రామలక్ష్మణ మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా రామలక్ష్మణ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ రోజు ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. ఈ లొద్దికి ఒక ప్రత్యేకత ఉంది అని ఇక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే పూర్వీకులు ఇలా చెబుతున్నారు. రామలక్ష్మణులు 14 సంవత్సరాల వనవాసంలో భాగంగా ఈ ప్రాంతంలో 2 గుట్టల మధ్యలో ఒకరోజు రామలక్ష్మణుడు ఇక్కడ బస చేశారని, వారి కోసం ప్రత్యేకంగా జలగుండాన్ని ఏర్పరచుకున్నారని, ఇప్పుడు ఈ జలగుండంలోని నీరు సంవత్సరం పాటున 2 బండల మధ్యలో నీరు ఉంటుంది. ఇక్కడ ఉన్న నీరు ఎప్పటికీ ఇంకిపోవని ఇక్కడి నీటిని చేన్లలో చల్లుకుంటారు. ఇక్కడి నీటిని చల్లుకోవడం వల్ల పంటలు సమృద్ధిగా పండుతాయని వారి యొక్క నమ్మకం. ఈ రోజు ఇక్కడ అనేక గ్రామాల ప్రజలు చేరి శ్రీరామనవమి సందర్భంగా రామలక్ష్మణులకు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక్కడికి వెళ్ళడానికి ప్రత్యేకంగా రహదారి లేనందున చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఈ గుడికి వెళ్ళడానికి ఒక రహదారిని ఏర్పరచాలని, అలాగే విద్యుత్ సదుపాయాన్ని కూడా చేకూర్చాలని ఇక్కడి ప్రజలు కోరుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకున్నారు. ఈరోజు చిన్నపాటి జాతరలాగా కనిపించింది. కార్యక్రమంలో భాగంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని ప్రజలు, పెద్దలు, మహిళలు, యువకులు, యువతులు, పిల్లలు అందరూ పాల్గొన్నారు. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
राम राम। నేడు శుభదినము. ఇక్కడ బజారత్న మండలంలో ఉప్పరపల్లి నివాసంలో పక్కకు ఆనుకొని ఉన్న ఈ రాములగుట్ట అనే పేరు ప్రఖ్యాతిగాంచింది. సనాతన కాలం నుంచి ఇప్పటి వరకు అట్లనే కొనసాగుతూనే వచ్చింది. ఈ రాములగుట్టకు ప్రత్యేకత ఏమున్నదంటే, పూర్వము శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా ఇక్కడ వనవాస యాత్రలో ఒకరోజు ఇక్కడ బస చేసిందని మన పూర్వీకులు మా పెద్దలు చెప్తూనే వచ్చిండ్రు. అదే పద్ధతిగా తీసుకొని ఇక్కడ మన ఉన్న ఈ 12 గ్రామాల ప్రజలు ఇక్కడ శ్రీరామనవమి రోజు మహోత్సవంగా ఆనందంగా ఈ పండుగను ప్రతి సంవత్సరము ఈ విధంగానే భక్తులు కోలాటలాడుతూ ఆనంద ఉత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటున్నారు. కావున దయచేసి ఈ ఒక్క మాటను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్ళాలని మా యొక్క 12 గ్రామాల ప్రజల సూచన. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంటు నాటి తరాల నుండి ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతలేదు. మాకు రహదారులు సరిగా లేవు. ఈ రహదారి చక్కగా చేయాలి. దయచేసి మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేవంత్ అన్న సర్కార్కు మా ముఖ్య గమనిక, అందరి 12 గ్రామాల ప్రజలు అతనికి ఎంతో రుణపడి ఉంటాం. మాకు ఇక్కడ రహదారి కొంత కరెంటు సౌలభ్యం చేస్తే మహా వైభవంగా మేము ఫీల్ అవుతాం. ఆ విధంగానే మాకు ఆనందంగా ఉత్సాహంగా ఉంటుందని మేము కొనియాడుతాం. మోర్కండి గ్రామంలో ప్రాచీన కాలం నుంచి వస్తున్న శ్రీరాముల వారి స్థానాన్ని ఇక్కడ ప్రతి ఏటా మహావైభవంగా రాముల వారి కళ్యాణాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని ఇచ్చట ఉన్న భక్తజనులకు, ఇచ్చట ఉన్న మందిర ప్రాంగణానికి రోడ్డు సౌకర్యంతో సహా కరెంటు విద్యుత్ సరఫరాల చిన్న చిన్న విషయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టి మా యొక్క కోరికలను తీర్చివేస్తుందని కోరుతూ మీకు ఈ పాత్రికేయ మాధ్యమంతో మీకు తెలియజేయడం జరుగుతుందని విన్నవించుతున్నాను. ప్రస్తుతం మనము ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ బజారత్న మండలంలోని మోర్ఖండి గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ ఈరోజు శ్రీరామనవమి కార్యక్రమం శుభ సందర్భంగా ఇక్కడ అందరూ వచ్చిన భక్తజనులకు నా యొక్క అభినందనాలు, హృదయపూర్వక వందనాలు. ఏంటంటే ఇక్కడ ఎందుకు జరుపుకుంటున్నాం ఏమనేది అందరికీ తెలుసు. ఇప్పటి వరకు పెద్దలు శ్రీనివాస మామ తర్వాత వీళ్ళు అందరూ మాట్లాడిండు. కాబట్టి ఇక్కడ రావాలంటే ఇక్కడ దారి ఒకటి లేదు, రోడ్డు మార్గం లేదు. ఇప్పుడు మోర్ఖండి నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే ప్రస్తుతము 4 నెలలు వస్తాడు మనిషి. వస్తే జూన్ నుంచే రావాలా, లేకుంటే ఇక్కడికి బురద ఉంటుంది, తర్వాత మధ్యలో ఒక వాగు ఉంటుంది, వాగు దాటి రావాలంటే చెల్లు ఉంటాయి, ఇక్కడికి రాని పరిస్థితి ఉన్నది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.